బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్ కి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది. ఎందుకు ఏమిటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పుష్ప 2 అంటే ఫ్లవర్ అనుకుంటువా? కాదు, ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నట్టుగాని వివాదాలు కావచ్చు, దీంతో పాటు దీని చుట్టూ సంబంధించి సంచలనం కావచ్చు, అనేకమైన అంశాలు పుష్ప 2 చుట్టూ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ఆన్లైన్ టికెట్ల అమ్మకానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఇప్పుడు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పుష్ప 2 ఆన్లైన్ టికెట్ల అమ్మకం నిలిపివేత జరగబోతోందా? దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్తో ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. మూవీస్ ఫర్ యూ అనే అఫీషియల్ వెబ్సైట్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసింది, తర్వాత వెంటనే డిలీట్ చేసింది. ముందుగా ఫిక్స్ చేసిన దానికంటే ప్రీమియర్స్ నుంచి నిర్మాతలు అత్యాశతో అధిక పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది. ఒకసారి ఆ ట్వీట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇట్ ఈస్ పుష్ప 2 ది రూల్. Producers' greed is stopping the release of tickets online at a famous Hyderabad multiplex. They are demanding a higher share from their premieres than the already fixed percentage. A few years ago, they started movie distribution antuni using a sympathy card, and now they అంటూ కంక్లూడ్ చేసే సందర్భంలో ఒక్కసారిగా ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి. ఒకసారి దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రొడ్యూసర్స్ గ్రీడ్ ఈ స్టాపింగ్ ది రిలీజ్ ఆఫ్ టికెట్స్ ఆన్లైన్ అంటే ఫేమస్ హైదరాబాద్ మల్టీప్లెక్స్. హైదరాబాద్లోని ఒక ఫేమస్ మల్టీప్లెక్స్కి సంబంధించి దాంట్లో ఆన్లైన్ టికెట్ల నిలిపివేత జరుగుతోందా అనే క్వశ్చన్ రిలీజ్ చేసేలా ఆ ట్వీట్ ఉందనే చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ల అత్యాశ, ఆన్లైన్ టికెట్ నిలిపివేత జరుగుతోంది ఒక హైదరాబాద్ మల్టీప్లెక్స్కి సంబంధించినట్టు కూడా అక్కడ అంశాన్ని రైజ్ చేస్తుంది. దాంతోపాటు దే ఆర్ డిమాండింగ్ ఏ హయ్యర్ షేర్ from their premieres than the already fixed percentage. ఆల్రెడీ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉన్నదానికన్నా ఇప్పుడు ఆ ప్రీమియర్ షోస్కి సంబంధించి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనేది దానికి సంబంధించి మనం చూడొచ్చు. A few years ago, they started movie distribution using a sympathy card. ఒక సింపతి కార్డ్ని యూజ్ చేసి ఆ మూవీ డిస్ట్రిబ్యూషన్ని ప్రారంభించారు. ఇప్పుడు మాత్రం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అంటూనే అఫ్కోర్స్ చదువుతున్న క్రమంలో మొత్తం ఆ ట్వీట్ డిలీట్ అవ్వడం జరిగింది. అక్కడే ఉంటారంటే కనుక అత్యాశలో నిన్ను కొట్టేవాడు భూమి మీద పుట్టలేదు, పుడితే అది మళ్ళీ నువ్వే అంటూ కూడా ఆ ట్వీట్ సారాంశం. సో ఇది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్కి సంబంధించి సంచలనంగా మారింది. ఇంతకీ ఒక మల్టీప్లెక్స్కి పరిమితమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రీమియర్స్కి సంబంధించి చర్చ జరుగుతోంది కాబట్టి. లేకపోతే ఇది ఏ అంశానికి సంబంధించి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్. ఆల్ రైట్ ఒకసారి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పుష్ప 2 ది రూల్ అంటూ కూడా మూవీస్ ఫర్ యూ అఫీషియల్ సాధారణంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఆ మూవీస్కి సంబంధించి. అటువంటిది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక పుష్ప 2 ది రూల్ మరికొద్ది గంటల్లోని మూవీ ప్రీమియర్కి వెళ్ళబోతోంది, ప్రీమియర్ షోకి వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది. దాదాపుగా ఇంకొక 48 గంటలు కూడా పూర్తిగా లేదనే చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 చుట్టూ వివాదాలు కావచ్చు, సంచలనాలు కావచ్చు నమోదవుతున్న పరిస్థితి. మరొక వివాదంలోకి చిక్కుకుందా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ చేస్తోంది ఆ ట్వీట్. ఏంటి ఆ ట్వీట్ సారాంశం అంటే, ప్రొడ్యూసర్స్ అత్యాశకు పోతున్నారు. ప్రీమియర్కి సంబంధించి గతంలో ఫిక్స్డ్ అమౌంట్ కన్నా ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఎక్కువ షేర్ని డిమాండ్ చేస్తున్నారు అనేది ఆ ట్వీట్ సారాంశం. కొన్నేళ్ల క్రితం సింపతి కార్డును ఉపయోగించి మూవీ డిస్ట్రిబ్యూషన్ని ప్రారంభించారు. ఇప్పుడేమో ఎక్కువ డిమాండ్ చేస్తున్నారంటూ కూడా అంటూనే ఆ ట్వీట్లో యాక్చువల్లీ డిలీట్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్ ట్వీట్ని మేము మీకు చూపించలేకపోతున్నాం. అత్యాశలో నిన్ను కొట్టేవాడు భూమి మీద పుట్టదు, పుడితే అది నువ్వే అనే సారాంశం వచ్చేలా కొన్ని లైన్స్ అయితే మాత్రం ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎందుకు ప్రొడ్యూసర్స్ అత్యాశకు పోతున్నారా అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి. ఒకవేళ సినిమాకి సంబంధించి ఆ మల్టీప్లెక్స్ రిలీజ్ కాబోతే ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే స్టేజ్ మీద అల్లు అర్జున్ చెప్పిన పరిస్థితి, దాదాపుగా 12,000 స్క్రీన్స్ మీద ప్లే అవుతోంది మా మూవీ, ఇది చాలు నా జీవితానికి, ఇంతకన్నా ఇంకేం కావాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భంలో ఒకవేళ ఇటువంటి ఒక విధంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత ఒక మల్టీప్లెక్స్ నుంచి ఒకవేళ ఏవైనా వ్యతిరేకత వ్యక్తమైతే ఏం జరిగే అవకాశం ఉంది, ఇది కంప్లీట్గా మూవీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంటుంది. కాబట్టి దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, దీన్ని ఎలా సేవ్ చేసుకుంటుంది, దీని నుంచి ఎలా బయటపడుతుంది మూవీ టీం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. పుష్ప 2
అభిమానులకి బిగ్ షాక్ తగలబోతోందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్లలో పుష్ప 2 ఆన్లైన్ టికెట్ల అమ్మకం నిలిపివేత జరగబోతోందా? ఈ అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేస్తుంది ఆ ట్వీట్. మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ముందుగా ఫిక్స్ చేసిన దానికంటే ప్రీమియర్స్ నుంచి నిర్మాతలు అత్యాశతో అధిక పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారంటూ ఆ ట్వీట్ సారాంశం. ఆ ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసింది మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అనే వెబ్సైట్. ఆ వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీస్ ఫర్ యూ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ మీరు చూడొచ్చు, అఫీషియల్ టిక్ మార్క్ కూడా ఉంది దానికి. ఈ నేపథ్యంలోనే అఫీషియల్ అప్డేట్స్ కావచ్చు, కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేసిన దాదాపుగా 40 నిమిషాలు గంట లోపలే ఆ ట్వీట్ డిలీట్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ దాంట్లో తప్పు లేకపోయింటే ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు ఏమైనా ప్రెషర్ ఉండిందా, ఒకవేళ తప్పు ఏమైనా ఉండిందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం ప్రస్తుతం రైజ్ అవుతున్నాయి. ఒకవేళ హైదరాబాద్ మల్టీప్లెక్స్ కేవలం ఒక అంశానికి అంటే ఫేమస్ హైదరాబాద్ మల్టీప్లెక్స్ అంటూ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఒకటేనా లేకపోతే ఇంకా ఉన్నాయా? ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతుంటే కనుక అభిమానుల్లో కూడా కాస్త ఆందోళన నెలకొంటూ ఉంటుంది, కాస్త గందరగోళ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ టీం ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు ఎటువంటి అడుగులు వేస్తోందనేది ఆసక్తికరంగా మారింది. కార్డు చూపి సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రైట్? సానుభూతి కార్డు చూపి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశారంటే అంటే ఒకసారి ఆ ట్వీట్ మనకి గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ ట్వీట్ అనేది చెప్పుకోవాలి. అలా ట్వీట్ బయటకు వచ్చిన కొద్దిసేపటికి మాయమైపోయింది. అయితే ఇక్కడ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. ఏం జరిగింది, ఆ హైదరాబాద్ మల్టీప్లెక్స్ ఏంటి అనేది ఏమైనా తెలుస్తుందా, అసలు ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో సినిమా పరిశ్రమకు చాలా కీలకమైన ఇంపార్టెంట్ మల్టీప్లెక్స్ గా మనం ప్రసాద్ ఐమాక్స్ చెప్పుకుంటాం. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పుష్ప 2 సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఇంతవరకు కూడా స్టార్ట్ అవ్వలేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి అలాగే పుష్ప డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రెండు కూడా మైత్రి మూవీ మేకర్సే కాబట్టి వాళ్ళకి మధ్య అవగాహన ఇంకా కుదరలేదు పర్సంటేజ్ విషయంలో. రెగ్యులర్ గా వాళ్ళు ఎప్పుడు ఇచ్చే పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ కమిషన్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ గా మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఇప్పటి వరకు కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పుష్ప 2 సినిమా ప్రదర్శన అవుతుందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీస్ అందరు కూడా దాదాపుగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే సినిమా చూడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. రెగ్యులర్ ఇక్కడికే వెళ్లేవాళ్ళు మార్నింగ్ షోకి. ఎప్పుడు బిగినింగ్ షో ఏదైతే ఉంటుందో దానికి అందరు కూడా అక్కడికే వెళ్లి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూసేవాళ్ళు. అలాంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పుష్ప సినిమా విడుదల కాదేమో అనే అనుమానాలు అయితే ప్రస్తుతానికి ఇంకా అలాగే ఉన్నాయి. పర్సంటేజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ కు అలాగే ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి కూడా ఒక అంగీకారం రాకపోవడంతో ఇప్పటి వరకు అయితే బుకింగ్ స్టార్ట్ చేయలేదు. మిగిలిన మల్టీప్లెక్స్ చైన్లు పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏషియన్ వీళ్ళందరూ కూడా బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళతో సమానంగా లేదంటే ప్రీమియర్స్ వరకు ఎక్కువ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్